హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీస్ లైట్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి శ్రావణ శుక్రవారం స్పెషల్ బెల్లం పరమాన్నం అనమాట. ఫెస్టివల్స్ అప్పుడు అలానే అకేషన్స్ అప్పుడు ఏదైనా స్వీట్ చేయాలనుకుంటే ముందుగా గుర్తొచ్చేది బెల్లం పరమాన్నమే కదండి. మరి ఈ రెసిపీని తక్కువ టైంలో పని ఎక్కువగా లేకుండా ఈజీగా ఇంకా టేస్టీగా చేసుకోవాలంటే నేను చెప్పే వేలో ట్రై చేయండి. మీకు డెఫినెట్గా మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. మరి లేట్ చేయకుండా బెల్లం పరమాన్నంని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 3/4 గ్లాస్ వరకు నార్మల్ రైస్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసేసుకొని 2-3 సార్లు నీట్గా క్లీన్గా వాష్ చేసేసుకోవాలన్నమాట. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని వంపేసి ఈ బియ్యం వరకు ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటారో అదే గ్లాస్తో 3/4 గ్లాస్ నుంచి 1 గ్లాస్ వరకు బెల్లంని తురుముకొని వేసుకోండి. ఇప్పుడు బెల్లంలో కొంచెం వాటర్ని పోసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయే వరకు అలానే కొంచెం చిక్కపడే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని మొత్తం ఒక గ్లాస్లోకి వడగట్టేసి ఒక పక్కన పెట్టేసుకోండి. తర్వాత బియ్యంని ఉడికించుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటారో అదే గ్లాస్తో 5/3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి. అంటే కొలతల్లో వచ్చేసి 3 గ్లాసులు ఇంకా 3/4 గ్లాస్ వాటర్ పడుతుందన్నమాట. వాటర్ పోసుకున్న వెంటనే ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని అందులో కడిగిన బియ్యంని వేసేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ రైస్ని ఇలా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా రైస్ మొత్తం పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటారో అదే గ్లాస్తో 1 గ్లాస్ వరకు కాగపెట్టుకొని చల్లార్చుకున్న పాలని పోసుకోండి. పోసుకున్న వెంటనే గరిటెతో మొత్తం ఒకసారి కలితిప్పుకోవాలన్నమాట. ఈ రైస్ పాలు పూర్తిగా కలిసిపోవాలి. అప్పటి వరకు మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వడగట్టుకున్న బెల్లం సిరప్ మొత్తం వేసేసుకోండి. సిరప్ వేసుకున్న వెంటనే ఇప్పుడు గరిటెతో ఈ సిరప్ ఈ రైస్ మొత్తం పూర్తిగా కలిసేదాకా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని సిమ్లో ఉంచి 5 నుంచి 6 నిమిషాల వరకు ఈ పాయసంని ఉడికించుకోండి. అంటే ఈ పాయసం కొంచెం దగ్గర పడేదాకా కుక్ చేసేసుకోండి. అలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక 4 యాలకుల్ని ఇలా దంచుకొని వేసేసుకోండి. వేసుకున్న వెంటనే మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరిని కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని కరిగించుకోండి. నెయ్యి మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు అలానే 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ని వేసేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని మంచి రంగులోకి మారి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇవి ఫ్రై అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పాయసంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత గరిటెతో అడుగు నుంచి ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నెయ్యి వేయడం వల్ల ఈ పాయసంకి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. మీకు నచ్చితే ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల శనగపప్పు కానీ లేదా 4 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని దోరగా ఫ్రై చేసేసుకొని రైస్ని ఉడికించేటప్పుడే అందులో వేసుకొని ఉడికించేయండి. నేను చెప్పిన కొలతలతో అలానే నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి పాయసం చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా డెఫినెట్గా ఈ ప్రసాదం రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరెన్నో మంచి టేస్టీ రెసిపీస్ కోసం ఫుడీస్ లైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.